మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నేను త్వరలోనే చైనా వెళ్తాను, అక్కడ చైనా పర్యటన చేసి మా మధ్య సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకుంటామని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు ఈ మధ్యలోనే ఇంకో విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని, మరి యూఎస్కి కనుక చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి కనుక సప్లై చేయడం ఆపేస్తే కనుక వాళ్ళ మీద ఏకంగా 200% టారిఫ్ విధిస్తానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మొన్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఇంకో విషయం ఏమన్నాడంటే, మాకు గనక మ్యాగ్నెట్స్ వాళ్ళు మాకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే, లేదంటే 200% టారిఫ్ విధించడం, లేదంటే ఇంకా ఏదైనా సరే మరి మేము చేస్తాము, కానీ ఆ సమస్య రాదని చెప్పేసి నేను భావిస్తున్నా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. మరి త్వరలో మరి చెప్పాను కదా ఆల్రెడీ, సో అక్కడే మరి త్వరలోనే చైనా పర్యటిస్తానని చెప్పడం, ఇప్పుడు చూసుకుంటేనేమో వాళ్ళు సప్లై చేయబోతున్నాం 200% టారిఫ్ వేస్తానని చెప్పేసి సో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఒకసారి చైనాలోనే అత్యధిక ఉత్పత్తి అయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, అదేవిధంగా ఆటోమోటివ్, డిఫెన్స్ తదితర పరిశ్రమలకు మరి చైనా కీలకం అనే చెప్పాలి.